వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు. నామినేషన్ కేంద్రంలో ఏర్పాట్లు, భద్రతా చర్యలు, అభ్యర్థుల రాకపోకలను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు తెలిపారు. ఫలితాలు వెలువడే వరకు కూడా 144 సెక్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలందరూ ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఆయన కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 మున్సిపాలిటీలు ఉన్నాయని, వాటిలో నామినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని పేర్కొన్నారు. వేములవాడ మున్సిపాలిటీలో 58 పోలింగ్ కేంద్రాలు, సిరిసిల్ల మున్సిపాలిటీలో 65 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ఆయన వివరించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని, నగదు, మద్యం తదితర అక్రమ రవాణాపై నిఘా కొనసాగుతోందన్నారు. ఈరోజు నామినేషన్లకి చివరి తేదీ. ఇప్పటి వరకు ఇక్కడ మనకి 120 వరకు, అదేవిధంగా సిరిసిల్లలో 150 వరకు నామినేషన్లు దరఖాస్తు రావడం జరిగింది. అన్నిటినీ కూడా రేపు స్క్రూటినీ చేసి అభ్యర్థుల సమక్షంలోనే మనము ఏవి చెల్లుతాయి, ఏవి చెల్లని అనేది ఒక ప్రొసీడింగ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అభ్యర్థులకి అన్ని రకాలుగా సాయం చేయడానికి వారి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడము, అదేవిధంగా వాళ్ళు మున్సిపాలిటీ నుంచి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవడానికి సెపరేట్ కౌంటర్లు వేయడం జరిగింది. వారి నామినేషన్లు కూడా ముందే జాగ్రత్తగా పరిశీలించుకోవడానికి, సహాయ సహకారాలు అందజేయడానికి ఇద్దరు మాస్టర్ ట్రైనర్స్ని 4 ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఈ అభ్యర్థులకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తూ నామినేషన్ దాఖలు చేయడానికి కావాల్సిన ఎటువంటి ఫారాలు కావాలి, ఏ సర్టిఫికేట్లు కావాలి, ఎట్లా నామినేషన్లు దాఖలు చేయాలని పూర్తి సహకారము, పూర్తి గైడెన్స్ అందివ్వడం జరుగుతుంది. అందరి సహకారంతో ఈ ఎలక్షన్లు 2 మున్సిపాలిటీలో కూడా శాంతియుతంగా జరుపుకోవాలని అందరికీ పిలుపునిచ్చారు. వేములవాడలో 58 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా సిరిసిల్లలో 65 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఎస్టీ టీమ్స్ 2 అదే షాత్రాజ్పల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు సిరిసిల్ల దగ్గర కోనాయిపల్లిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు మనకి అగ్రహారం దగ్గర కూడా ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు కూడా 2 తిరుగుతూ ఉన్నాయి. కలెక్టరేట్లో సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మీడియా సెల్ కూడా కలెక్టరేట్లో ఏర్పాటు. మనకి ఎన్నికలు పూర్తయి రిజల్ట్ డిక్లేర్ చేసే వరకు కూడా 144 సెక్షన్